ప్రీమియస్ టికెట్ కాస్ట్ ప్రభాస్ ది మనకి జస్ట్ 2 టికెట్ క్యాన్సిల్ అయిందని. సో మనకి లాస్ట్ మినిట్ లో టికెట్ దొరకలేదు. మనం మారుతి మరీ చెప్పాడు సినిమా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే నా ఇంటి నెంబర్ పెడతా. మారుతి గాని ఇంకొకసారి ప్రభాస్ మూవీస్ గుద్దాను హోటల్ ఫస్ట్ హై పిచ్ లో వచ్చిన డైరెక్ట్ ఫ్యాన్ నేను. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాప్ ఉంది, సెకండ్ హాఫ్ ఇప్పుడే రాజాసాబ్ టికెట్లు దొరికినాయి. నిన్నటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ. టికెట్ అసలు ఒక్క కూడా దొరకలేదు. నాకు ఎక్కడ 22 కిలోమీటర్స్ దూరంలో దొరికిన టికెట్లు. బుక్ చేస్తా ఉన్నా అప్పటికి ఫట బుక్ చేస్తా ఉన్నా. ఎక్కడ దొరకలేదు కూడా. నేను చూడు మర్చిపోయి తాళంబోరు తీసుకొచ్చుకుంటున్నా. ఊరిని పక్కన వేసిపోవాలి. రచ్చ ఉంటుంది థియేటర్ దగ్గర మాత్రం. మామూలుగా ఉండదు. లాగ్ మాత్రం అదిరిపోద్ది. అందరు చివరి దగ్గర చూడండి, ఓకేనా? ఎవరు స్కిప్ చేయమాకండి. నేను రెడీ నేను షూట్ చేయను, డైరెక్ట్గా థియేటర్ దగ్గర షూట్ చేస్తాను. ఓకేనా గాయ్స్? అందరు లైక్ చేసి రెడీ ఉండండి. రివ్యూ పక్కా వచ్చేస్తాను. పొద్దున రివ్యూ వచ్చేసి చాలా ఫాస్ట్గా వెళ్తాను అనమాట. ఇంటికి తొక్కితే థియేటర్ ముందు వేయాల. చలో గాయ్స్ మనకి యాక్చువల్గా చెప్పాలంటే 12:15 చూపించింది రీచ్ కాదానికి. 25 కిలోమీటర్స్ ఉంది. 45 మినిట్స్ ఉంది లొకేషన్కి. సో బ్యాక్ సైడ్ చూడండి. సో మనం ఎట్టైనా దొరకబట్టాము అనమాట ప్రీమియస్ టికెట్. చూడండి బ్యాక్ సైడ్ ఉంది గోలగా. టికెట్ కోసం రచ్చలు. సో మన టికెట్ కాస్ట్ ఎంత పడింది తెలుసా? ప్రీమియస్ టికెట్ కాస్ట్ ప్రభాస్ది మనకి జస్ట్ 202 పడింది అంతే. సో ముందు గోలగా ఉంది థియేటర్లో. సినిమా స్టార్ట్ అయిపోయింది తెలుసా ఇది. సో గైస్ టికెట్ బుక్ అయిపోయింది. ఇక్కడ సంథింగ్ ఈస్ ఫిషింగ్ ఐ థింక్. సో మనం టికెట్ బుక్ చేసుకున్నాం. ఎంతమంది కొంచెం పోతా ఉండరు టికెట్ క్యాన్సిల్ అయిందని. సో ఐ హోప్ మన టికెట్ క్యాన్సిల్ కాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే బుక్కే ఇంకా షో పర్లేదు. అరుపులు తీసారా? వేర్ ఇస్ మై బుకింగ్? సక్సెస్ఫుల్ మన టికెట్ బుక్ అయిపోయింది. మనం డైరెక్ట్ థియేటర్లో కూర్చున్నాం పోయి. సో లాస్ట్ మినిట్ లో మనకి టికెట్ దొరికింది అనమాట. బ్రో మీకు ఎంత టికెట్ చెప్పండి. సో గైస్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే సో మనకి లాస్ట్ మినిట్ లో టికెట్ దొరకలేదు. మనం జస్ట్ కుక్కడపల్లి నుంచి లులు మాల్ చూసాము, మిగతా అన్ని చూసాము. ర్యాండమ్ బుక్ చేసే టికెట్ మాత్రం వస్తుందో తెలియదు. అక్కడ నుంచి ఇక్కడికి 27 కిలోమీటర్స్ ఉంది అనమాట. జస్ట్ 45 మినిట్స్ ఉంటే జస్ట్ 25 నిమిషాలు వచ్చేసాం థియేటర్కి. సో ఐ హోప్ షో స్టార్ట్ కాలేదు. సో ఈగర్లీ వెయిటింగ్ టు రాజాసాబ్. ఓకే గైస్, మూవీ అయిపోయినాక ఎలా ఉంది అనేది చూపిస్తాను. అది పొంగల్ పండుగ చేతులు రాట్లా మన ఐడి టైప్ చేయాలంటే. వెయిటింగ్ అన్న ఎంతసేపు వెయిటింగ్. ఈరోజు మొత్తం పొద్దు నుంచి 10 సార్లు ఓపెన్ చేసాం. సో గైస్ మాకైతే పండగ ముందే మొదలైంది రాజాసాబ్ పండగ. సో థియేటర్ ఫుల్ అయిపోయింది. బయట మొత్తం కొట్టుకుంటా ఉన్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మనకైతే ఈజీగా అసలు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలంటే మీరు నమ్మత నెంబర్ చూపిస్తా టికెట్ ఎంత పడిందో. 200 గైస్ నమ్మత నెంబర్ చూడండి మీరే. జస్ట్ నాకు పడింది 202 రూపీస్ టికెట్. సో వీఆర్ లక్కీ పీపుల్స్. సో రాజాసాబ్ పండగ ప్రీవియస్ కి 202 రూపీస్ కి పండగ చేస్తున్నాం అనమాట. జై రెబల్ స్టార్. టైం వచ్చి 11:15, షో టైం వచ్చి 11:45. సో అనుకున్నా ముందే పడదని. 9 తారీఖు అంటే ఫినిషింగ్ డేట్ కాబట్టి మాకు జై ప్రభాస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్నకి ఫాలో చేయండి. ఓకే వాళ్ళు చెప్పారు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మారుతి మరీ చెప్పాడు సినిమా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే నా ఇంటి నెంబర్ పెడతా సో కొండాపూర్ అయ్యిండు. సో ఐ హోప్ ఓం రావుత్ లాగా డిసప్పాయింట్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. నమ్మకం ఉంది, మారుతి నమ్మకం ఉంది.
పోతున్నాం ప్రభాస్ సినిమాకి. ఇప్పుడు దాకా మనం ప్రీమియర్స్ చాలా తక్కువ రావడం, జస్ట్ రివ్యూ కోసం వచ్చాను ప్రీమియర్స్కి. సో బొమ్మ పడిందట, అరుపులు మామూలు లేవు, నా వాయిస్ మీకు వినిపించదు, ఏదున్నా ఓన్లీ ఆడియన్స్ వాయిస్ తప్ప మీకు ఏం వినిపించదు గాయ్స్, ఓకేనా? ఇప్పుడే ఇంటర్వల్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, బాగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ చూస్తే క్లారిటీ వస్తుంది. మనం వచ్చి ఈ ప్రీమియర్స్కి ఫస్ట్ టైం రావడం, లోపల చూసారా గోలకి నేను ఏం మాట్లాడో నాకే అర్థం కాలేదు, అంత గోల ఉంది లోపల. గైస్ మనం వచ్చిన థియేటర్ వచ్చి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనమాట. సో ఇది చాలా లాంగ్ ఉంది, దగ్గర కూడా లేదు, ఇది ఏ ఏరియా కూడా నాకు ఐడియా లేదు. సో డైరెక్ట్గా బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. మన ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ చాలా చాలా చీప్ దొరికింది. 200 రూపీస్కి మనం ప్రీవియస్ సినిమా చూసినాం అంటే అది సాహసం చెప్పాలా, అందులో ప్రభాస్ సినిమాకి. మన రివ్యూ మాత్రం రేపు మార్నింగ్ వచ్చేస్తుంది, ఎవరు కూడా మిస్ కావాకండి. థియేటర్ కూడా నాకు తెలిసి రెనోవేట్ చేస్తారో తెలియదు, కొత్త థియేటర్ అర్థం కాలేదు. థియేటర్ చాలా కొత్తగా ఉంది. రచ్చ మాత్రం మామూలు లేదు, లోపలికి వెళ్తే కాపరేట్ పడతాయి, ఎక్కువ మ్యూజిక్ నడుస్తుంది. గైస్ ఇప్పుడే రాజా సాబ్ మూవీ కంప్లీటెడ్. ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మూవీ మీద, అంటే ఇది స్పాయిలర్ అవుద్దో తెలీదో కానీ నేనైతే చెప్పదలుచుకోలేదు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ ఓకే వెళ్ళింది, సరే ఓకే. సెకండ్ హాఫ్ లేపుతాడు. మొన్న ప్రీవియస్ ఈవెంట్లో కూడా క్లైమాక్స్ మరీ రాసుకున్నా అని చెప్పాడు, మరి ఇంత ఘోరంగా రాసుకుంటారు అర్థం కాలేదు. సో మూవీ అయితే అన్ఫార్చునేట్లీ బ్రో చెప్పండి బ్రో, మూవీ చెప్పండి. సెకండ్ హాఫ్ ఇద్దరు ఆడేసిండు. సో ఫస్ట్ హాఫే అంటే ఫస్ట్ హాఫ్ ఓకే అనుకున్నాం, సెకండ్ హాఫ్ లేపుతారు అనుకున్నాం కానీ హై పిచ్ లో వచ్చినా నేను డైరెక్ట్ ఫ్యాన్. నేను ఫస్ట్ హాఫ్ అయితే ర్యాప్ ఉంది, సెకండ్ ఆ మారుతి గారిని ఇంకొకసారి మన ప్రభాస్ మూవీస్ గుద్దాన్ హోటల్ ఫస్ట్ అంటే ఎక్కడ ఈ సినిమా చూడాలంటే ఓన్లీ ప్రభాస్ అన్న గురించి చూడాలి అంతే. నేనైతే ఏది కాదు, ఎక్కడి నుంచో వచ్చాను ప్రభాస్ మూవీ కోసం, ప్రభాస్ అన్న గురించి చా- కొంచెం ఏదో లాగ్ చేసి ఉంటే మొన్న ప్రభాస్ అన్న ఫాల్ట్ కాదు అది. ఇంటర్వ్యూలో కూడా మారుతి మరీ చెప్పాడు, క్లైమాక్స్ మరీ రాసుకున్నాను, ఇంత ఘోరంగా రాసుకుంటారు అర్థం కాలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్. సో దీనికి ఆ క్లైమాక్స్ టైటిల్కి సంబంధమే లేదు. సో బాధగా ఉంటుంది ఫ్యాన్స్ చెప్పాలంటే. సో ఐ హోప్ మళ్ళీ ఇంకా స్పిరిట్ కోసం వెయిటింగ్. సో కలెక్షన్లు అయినా ఎంతో కొంత పీపుల్ మీడియాకి రావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత అంటే అది ఎలా చెప్పాలో అర్థం కదా. సో డైరెక్టర్ మారుతి గారు చెప్పేది ఏంటంటే, ఈ సినిమా కోసం మమ్మల్ని ఇంతలా వెయిట్ చేయించావా అంటే టికెట్స్ హోల్డ్ చేయడం, టికెట్స్ని ఇంతలా ల్యాక్ చేయడం, లాస్ట్ మినిట్లో టికెట్స్ నువ్వు రిలీజ్ చేసి మమ్మల్ని రప్పించి ఇంత పెద్దది పెడతాం అనుకోలేదు. సో ట్రైలర్లో వచ్చిన దానికి మీరు మూవీకి వస్తే యు నాట్ సాటిస్ఫైడ్, 100% డ్యామ్ షూర్ సాటిస్ఫైడ్ కారు ఎవరు కూడా. క్లైమాక్స్ వెయిట్ చేసాం అంటే అసలు క్లైమాక్స్ ఎలా అవుతుందంటే జంప్ బాదుడు తప్ప ఇంకేముండదు, క్లైమాక్స్ అంతా బాదుడు తప్ప ఇంకేముండడు, ఓన్లీ మ్యూజిక్ బాగుతూ ఉంటాడు వెనకాల, క్లైమాక్స్ పోతూ ఉంటుంది, షిఫ్టింగ్. సో డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చెప్పేశారు ఒకటే మాట. సో నేను ప్రభాస్ ఫ్యాన్నే. సో గైస్ తప్పలే, ఇంకా ఈ మూవీ కూడా మనం ఆశలు అన్నీ నిరాశలు అయినట్టే. ఇంకా డైరెక్ట్గా ఇంకా అన్నీ కప్పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. 25 కిలోమీటర్స్ చూడండి, బైక్ది హజార్ కూడా ఆపేలా, మన బైక్ అనమాట. సో నేను అంగా హజార్ వేసుకున్నా ఈ దగ్గరికి వచ్చినాక, ఆ హజార్ కూడా ఆపేయకుండా అలానే వెళ్ళిపోయా. ఇప్పుడు ఆపేస్తున్నా, అంత హరిలో ఉన్నాం. సో ఇప్పుడు ఆపా హజార్ని. సరే గాయస్, ఇంకా నా రివ్యూ చెప్పేశాను. ఏదన్నా ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పకుండా జెన్యున్ రివ్యూ చెప్పాలా. మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా వెళ్ళింది కదా, ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకా లేపుతున్నాను అనుకున్నా కానీ ఎక్స్పెక్టేషన్కి దిగిపోయింది. నేను రేటింగ్ అంటే మూవీకి 2.8 ఇస్తాను 5కి. సో గైస్ ఇది నా రివ్యూ. మీరు మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ ఫాస్ట్ రివ్యూస్ కోసం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. ఓకే గైస్, సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.